ఇక లేదండి, మీరు తప్పించుకోవడానికి లేదు, మీరు లొంగిపోవాల్సిందే, మీరు కోర్టు కస్టడీలోకి వెళ్ళిపోవాల్సిందే, తదితర తర్వాత కస్టోడియల్ ఎంక్వైరీ అంటారా, ఎవిడెన్స్ పార్ట్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ నెక్స్ట్ అనేది దాని తర్వాత జరుగుతుంది. సో ఇక్కడ అరెస్ట్ అయిన వెంటనే దోష నిర్దోష అనే మనం నిర్ధారించలేదు. ఎందుకంటే మీకు తెలుసు, ఆయిషా మీరా కేసులో సత్యం బాబు దోషి అని, అతనే చంపాడని, లేకపోతే చిరుత సినిమా చూసి వెళ్ళాక చంపాడని, ఆ నడుం మీద చిరుత అని రాశాడని సృష్టించినటువంటి ప్రబుద్ధుల్ని ఈ రోజు కూడా ఉరితి లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉందండి. అటువంటి నిర్లక్ష్య ధోరణితో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ 7 సంవత్సరాలు నలిగిపోయాడు ఆ బిడ్డ. ఈ రోజుకి బయటకు వచ్చాడేమో, మరి ఎవరు దోషం ఈ రోజుకి తెలియని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్లే దోషులని నిర్ధారించడానికి మన మీడియానో, లేకపోతే శేఖర్ రెడ్డో, లేకపోతే వంశీ గారో, వీళ్ళెవరు కాదండి, జడ్జిలు నిర్ధారిస్తారు. అది 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఎప్పుడో శిక్షలు పడతాయి. సో ఈ లోపు అనుమానితుడు, ఇందాక జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి గురించి చెప్పారు, ఇన్ని కేసులు ఉన్నాయని. వాస్తవం, ఆయన మీద కేసులు లేవు అనడానికి వంశీ గారు కూడా అన్నారు, ఎందుకంటే ఎఫ్ఐఆర్లన్నీ నమోదై ఉన్నాయి. సో అక్కడ ఇప్పటి వరకు గెలిచిన ఈయన్ని తలబడి నిలబడి గెలిచిన వాళ్ళే లేరు. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం, వారు వన్ సైడే. ఫస్ట్ టైం ఓటు రివర్స్ అయ్యి ఈ రోజు ఆ బ్రహ్మానంద రెడ్డి గారు గెలిచినారు. సో ఇక్కడ పిక్కల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు మాత్రమేమి స్వాతంత్ర సమరయోధులు కాదు, అవతల వాళ్ళు కూడా వాళ్ళేమి నిజాయితీ పరులా, లేకపోతే వాళ్ళకేం కేసుల్లో సంబంధం లేదా అని కూడా మనం అనలేము. పరిస్థితులు ఏంటంటే అలాంటి వారికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఆ ఏరియాలో నిజాయితీగా నిలబడి చేయగలిగే వాళ్ళు, ఒక అడ్వకేట్లు, ఒక డాక్టర్లు, ఒక ప్రొఫెషన్ లో ఉండే స్కూల్ టీచర్లు, వాళ్ళెవరు అక్కడ నిలబడి తలబడి ఎలక్షన్ చేయలేరు. అంటే వీళ్ళని తట్టుకొని, ఈ పిన్నెల్లి బ్రదర్స్ తట్టుకొని నిలబడాలంటే అదే విధమైనటువంటి ట్రాక్ రికార్డు ఉన్న కుటుంబం నుంచి ఒక నాయకుడు కావాలి అని చెప్పేసి, ఇది జగమెరిగిన సత్యం. ఇది మీరో నేనో ఇంకొకరో వంశీ గారో దాచిపెడితే దాగేది కాదు. గతంలో వీరి కుటుంబం మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి మాట వాస్తవం. ఎగ్జాక్ట్లీ బ్రహ్మనాయుడు గారు అందుకే అంటారు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని, మల్లెపూలతో తీస్తే రాదని. సో అందుకనే అప్పట్లో పెద్దవాళ్ళు అలాంటి సామెతలను సృష్టించేశారు. అయితే ఈ తురకా కిషోర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సార్, లాస్ట్ టైం నేను వినుకొండ ఒక కేసుకి వెళ్ళినాను సార్. మన ఏదైతే జన సైనికుడు ఒక క్వారీ ముందు ఉండి ఒక ఫోటో దిగినాడు సార్, క్వారీ ముందు ఉండి ఫోటో దిగాడు, వెనకాల క్వారీ పడింది. అక్కడ ఉండేటటువంటి బొల్ల బ్రహ్మనాయుడు గారికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చేసి, ఇదిగో మా క్వారీ నువ్వు ఫోటో తీసినావని అతన్ని కొట్టి కుమ్మేసినారు. అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిని బెదిరించినారు. ఈ 2 పెట్టి అక్కడ ఉన్నటువంటి నిశంకర్ శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేస్తే, నేను కన్సర్న్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నాను. ఆ కంప్లైంట్ ఇస్తే సిఐ అంటాడంటే, అవును కొట్టారేమో, మరి వాళ్ళు కొట్టారో ఎవరో కొట్టారో నేను ఎంక్వైరీ చేయనివ్వండి అన్నాడు. 3వ రోజు 4వ రోజు చేశాడు, వీరేనని తెలిసింది, వాళ్ళ మీద కేసు కట్టే పరిస్థితులు అతనికి లేవు. ఎవరు కొట్టింది? పిన్నెల్లి బ్రదర్స్ మనుషులు లేదండి, తురకా కిషోర్ గారికి సంబంధించిన వాళ్ళు ఎవరో అక్కడ. తురకా కిషోర్ అంటే పిన్నెల్లి గారి కుడిభుజం కదా అక్కడ. అవును సార్, ఆ కుడి భుజాలే వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉంటే ఆ బ్లాక్ కలర్ సుమోలెక్కి, సుమోల్లో లోపల కూర్చోలేదు సార్. ఇందాక సార్ చూపించినట్టు లోపల ఫోటో కూడా కాదు సార్, ఆ సుమోలో పైన ఎక్కాడు. దాటి వినుకొండలో కూడా తెగబడ్డారు సార్. వినుకొండలో తిరిగితే నేనే స్వయంగా ఆ వీడియో వాళ్ళంతా తీపిస్తే, ఆ బ్లాక్ సుమోలో పైకెక్కి నిన్ను చంపి నీ రక్తం తాగుతా, రక్త చరిత్ర అని పాట డీజే సౌండ్ తో పోతూ ఒక 8 వెహికల్స్ బ్లాక్ సుమోలో పోతే నేను ఆ వీడియో తీసి సి గారికి పెట్టి, సార్ మీరు చూడండి, వినుకొండలో 144 అమలుగా ఉండగా మా పవన్ కళ్యాణ్ గారు పెట్టారండి, ఏంటంటే సగం ఆగిపోయిన ఇళ్ళని ఫోటో తీసి పెట్టండి అనగానే పాప మా నిశంకర్ శ్రీనివాస్ బ్యాచ్ అంతా 10 మంది వెళ్ళి ఫోటోలు తీస్తే వాళ్ళందరి మీద కేసు కట్టి లోపలేసినారు కదా, ఇదిగోండి ఈ సుమోతో బయటకు వెళ్ళినతని కస్టడీలోకి తీసుకోండి అని నేను వీడియో చూపిస్తే, రజనీ గారు నేను ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఉన్నానండి, ఆ ఇన్సిడెంట్ మార్కెట్ ఏరియాలో జరుగుతుంది అనుకుంటా, నేను ఎంక్వైరీ చేస్తానండి అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కేసు కట్టలేదు సార్. ఆ వీడియో ఇంకా కూడా నా దగ్గర భద్రంగా ఉంది, డేట్ తో సహా ఉంది. ఆ డేట్ లో 144 సెక్షన్ అమలులో ఉన్న కాదు రజనీ గారు, మాచర్ల నుంచి వినుకొండలో 7 సుమోలు వేసుకొని నిన్ను చంపి నీ రక్తంతో రక్త చరిత్ర రాస్తా అని చెప్పేసి పాటలు పెట్టుకొని బహిరంగంగా 144 సెక్షన్ ఉన్న తిరిగారని మీరు చెప్తా ఉంటే, ఒక అడ్వకేట్ మీరు వీడియో కూడా తీసారని చెప్తా ఉంటేనే, తలుచుకుంటుంటేనే అది చాలా భయంకరంగా ఉంది సార్. ఆ వీడియోలో పాట వస్తుంది సార్. ఆ వీడియో నేను ఇప్పుడే శ్రీనివాస్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ వీడియో పెట్టండి, నేను లైవ్ లో ప్లే చేయాలి అని చెప్పి అడిగాను. ఆ పాట వస్తుంది, ఆ వీడియో సిఐకి చూపించాను.
కస్టడీలోకి తీసుకోమంటే అటుగా వెళ్తుందా అండి? అది ఎటువైపు మార్కెట్ ఎటైతే నీకేందా పల్నాడు ఎటు నుంచి అటు బోర్డర్ లో ముందు వినుకొండలో తిరుగుతుందా? వాళ్ళు కూడా భయపడినట్టే కదండి, వాళ్ళు కూడా భయపడినట్టే కదా, వీళ్ళ మీద కేసు పెడితే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన మీరు చెప్పిన విధానం, మీరు చెప్తున్నటువంటి అంశం పోలీసులు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వెనకడుగు వేశారని అనుకోవాలి. ఇంకా 100% సార్. వినుకొండ పరిసర ప్రాంతాల్లో నేను ఇందాక క్వారీ దగ్గర దిగిన ఫోటోలో వాళ్ళని కొట్టిన తరుణంలో కేసు కట్టమంటే సిఐ కట్టకపోతే మీరు 2 కోట్లు చూసుకోండి రజనీ గారు, మాకు ఇక్కడ చెప్పకండి, మేమేం చేయాలో మాకు తెలుసు, మేం చెప్పాలో కూడా మీరే చేస్తారేంటి అని అన్నప్పుడు ఓహో అక్కడ నువ్వేం చేయాలో నేను చెప్పను కదా, నువ్వేం చేయాలో చేపిస్తానని చెప్పి స్టేషన్ గేట్ బయట ఇద్దరుగా కూర్చున్నాం, 4గురుగా అయ్యాం, 50 మంది అయ్యాం, 200 మంది అయ్యాం. సిఐ డిఎస్పీ నుంచి ఫోన్ వచ్చాక ఎఫ్ఐఆర్ కట్టాకే వినుకొండ నుంచి బయటికి లేచి వెళ్ళాను సార్. ఇది గత ప్రభుత్వంలో జరిగిన ఇన్సిడెంట్. అది వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేతో సహా అందరికీ నోటెడ్. అంటే కేసు కట్టరా? ఎందుకు కట్టరు? ఇదేమన్నా రాజారెడ్డి గారి రాజ్యాంగమా, అంబేద్కర్ గారి రాజ్యాంగమా? బాధితులు ఎమ్మెల్సీ రిపోర్ట్స్ అన్ని ఉన్న కేసు కట్టరేంటని బాధితులను కూర్చోబెట్టి వినుకొండ గేట్ బయట ధర్నా చేస్తే బొల్ల బ్రహ్మనాయుడు గారు ఒక బ్లాక్ సుమోలో వెళ్తా చూసి నాకు ఎదురుగా నిలబడిన వాళ్ళు ఎవరు అని చూసి సర్లేపో కేసు కట్టేయండి, ఎందుకు ఆ గోళ తీసేయండి అని ఆయన చెప్పాక వీరు కేసు కట్టిన పరిస్థితులు వినుకొండ మొత్తానికి తెలుస్తారు. ఒక ఆడపిల్ల వెళ్ళి అక్కడ స్టేషన్ గేట్ బయట ధర్నా చేస్తే అప్పుడు కేసు కట్టారు. ఆ ఊరోళ్ళ కట్ల, ఆ నాయకులు కట్ల, ఆ స్థాయిలో ఉండేది వాళ్ళ మనుషుల యొక్క అరాచకత్వం ఆ స్థాయిలో ఉండేదని చెప్పదలుచుకున్నారు మీరు. 100% సార్. అలాంటి వాళ్ళేమి స్వతంత్రం. అవునండి, మళ్ళీ మాట్లాడుతారు. సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు మనతోటి, సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి సింగళూరు గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరులు లొంగిపోవటాన్ని మీరు ఎలా చూస్తారు? ఏ విధమైనటువంటి